ఈరోజు మా ఏపీఎన్జీఓ వ్యవస్థాపక సభ్యులు పెద్దలు కామ్రేడ్ ఆమనగంటి శ్రీరాములు గారి 105వ జయంతి సందర్భంగా అన్ని జిల్లాలలోనూ అన్ని తాలూకాల్లో కూడా ఈరోజు ఘనంగా తలపెట్టాం. మన రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ విద్యాసాగర్ గారు ఈరోజు పిలుపు మేరకు ఒక పండగ వాతావరణంలో ఈరోజు అన్ని తాలూకా హెడ్ క్వార్టర్స్లో కూడా జరుపు తలపెట్టాం. అదేవిధంగా మన ఆమనగంటి శ్రీరాములు గారు ఉరుకొండ తాలూకాలో ఉన్నటువంటి చాబాల గ్రామానికి చెందినటువంటి ఆ వ్యక్తి కావడం అనేది నిజంగా మాకు గర్వకారణం. అదేవిధంగా ఆయన స్ఫూర్తిలోనే ఈరోజు ఆయన మాకు చేసినటువంటి త్యాగాలు చాలా ఉన్నాయి. ఆయన దాదాపు 1956 నుంచి 70 వరకు మన సంఘంలో వివిధ హోదాలలో పనిచేసి ఆయన హైదరాబాద్లో గన్ ఫౌండరీ దగ్గర అక్కడ మన ఎన్జిఓ భవనం ఏర్పాటు చేయడం అయితేనే అదేవిధంగా 72 నుంచి 77వ సంవత్సరంలో ఆయన ఏలూరు నియోజకవర్గంలో శాసనసభ్యులుగా ఉండడం అయితేనేమి ఆ ఉన్న శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఆ క్రమంలో మన ఉద్యోగుల సమస్యలపై గొంతుకై అసెంబ్లీలో చర్చించడం అయితేనేమి ఇవన్నీ కూడా మాకు ఆయన మాకు ఉద్యమాల ద్వారా చేసినటువంటి చాలా ఉన్నాయి. మాకు ఈరోజు మేము అనుభవిస్తున్నామంటే ఆనాటి పెద్దలు సాధించినటువంటి విజయాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఆ కోవలోనే మన ఆమనగంటి శ్రీరాములు గారి నిజమైన వారసుడు మా రాష్ట్రంలో ఈరోజు నికాసైనటువంటి ఒక ఉద్యమ నాయకుడు మన కామ్రేడ్ విద్యాసాగర్ అన్న గారి నాయకత్వం ఈరోజు ఇంకా మా సంఘం ఇంకా బలోపేతం చెందుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకైతేనే మా ఉద్యోగులకైతేనే మాకున్నటువంటి మా సమస్యలన్నీ కూడా తీర్తాయన్నటువంటి ప్రగాఢ నమ్మకంతో ఈరోజు ఉద్యోగులంతా ఉన్నారని చెప్పి సందర్భంగా మేము తెలియజేసుకుంటూ అదేవిధంగా మా కామ్రేడ్ మా ఆమనగంటి శ్రీరాములు గారు మన జిల్లా వాసి కాబట్టి మా జిల్లాలో 10 తాలూకాలు ఉన్నాయి. ఆ 10 తాలూకాల్లో కూడా పక్క భవనాలను కూడా ఏర్పాటు చేయండి అనేటటువంటిది ఒక దిశానిర్దేశం మాకు మా రాష్ట్ర నాయకుడు చేశాడు కాబట్టి మేము ఆ విధంగా కూడా మేము ఆలోచనలో ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. మిత్రులారా, ఈ రోజున మన ఏపీ ఎన్జిఓ సంఘం రాష్ట్ర సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు కామ్రేడ్ ఆమనగంటి శ్రీరాములు గారి 105వ జయంతి వేడుకలు అనంతపురం జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కామ్రేడ్ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరగడం నిజంగా కూడా మాకు అనంతపురం జిల్లా ఉద్యోగులకి ఉపాధ్యాయులకి కార్మికులకు పెన్షనర్లకు ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా రాష్ట్ర సంఘం నాయకులు గౌరవనీయులు పెద్దలు కామ్రేడ్ విద్యాసాగర్ గారు ఆదేశాల మేరకు గౌరవనీయులు పెద్దలు కామ్రేడ్ డివి రమణ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారి ఆదేశాల మేరకు ఈ రోజున అనంతపురం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వారు మా యొక్క ఏపీ ఎన్జిఓ సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షులే కాకుండా ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా వారు నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలోనే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల్ని పరిష్కరించినటువంటి చరిత్ర ఉన్నటువంటి నాయకుడు కామ్రేడ్ ఆమనగంటి శ్రీరాములు గారు. ముఖ్యంగా మా అనంతపురం జిల్లా వాసి కావడం మాకెంతో గర్వకారణం. అలాగే మా రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి దాదాపుగా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే కాకుండా ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా ఎన్నో రకాలైన ఉద్యమాలు సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా నాటికల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అనునిత్యం ఎదుర్కొన్నటువంటి సమస్యలని ప్రజలకి కళ్ళకు కట్టినట్టు చూపించి మా యొక్క సమస్యల పోరాటంలో భాగస్వామి అయినందుకు మేమెంతో గర్వపడుతూ ఉన్నాం. అలాగే మాకు వజ్రం లాంటి నాయకుడు ఈ రోజున మా రాష్ట్ర సంఘానికి అధ్యక్షుడు కావడం కామ్రేడ్ విద్యాసాగర్ అన్న గారికి మేము అనంతపురం జిల్లా పక్షాన చేదోడు వాదోడుగా ఉంటాం.
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ సమస్యల సాధన కోసం రాష్ట్ర సంఘం ఎలాంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చినా మేము ఎప్పుడు కూడా అనంతపురం జిల్లా పక్షాన సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ, తప్పకుండా మన యొక్క జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు అందరూ కూడా మన జిల్లా జేఏసీ చైర్మన్ గారు మాధవ్ గారి సారథ్యంలో భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా మన యొక్క సమస్యల్ని పరిష్కారం కోసం వాటిని సాధించే దిశగా మేము అనంతపురం నగర శాఖ పక్షాన ప్రయాణం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఆమనిగంటి శ్రీరాములు 105వ జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ విద్యాసాగర్ గారు మరియు డివి రమణ గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లాలో, తాలూకాలలో, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పండుగ వాతావరణంలో వారి జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షులు, సంఘానికి సేవ చేసినటువంటి పెద్దలను కూడా గౌరవించుకోవాలనే వృతాభక్తితో ఈరోజు పెద్దనగౌడ్ గారిని, అలాగే నర్సయ్య గారిని కూడా మన జిల్లా అధ్యక్షులు మాధవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వారిని సన్మానించుకోవడం జరిగింది. ఆమనిగంటి శ్రీరాములు గారు నాటి పోరాటాలతో అనేకమైనటువంటి రాయితీలను ఉద్యోగులకు కల్పించినటువంటి చరిత్ర ఉన్నది. ఉద్యోగులు ఆనాడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ప్రయోజనాలన్నీ, డిఏ కావచ్చు, అలాగే అర్న్ లీవ్స్ కావచ్చు, హెచ్ఆర్ఏ కావచ్చు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే డిఏను రిలీజ్ చేస్తుందో దాన్ని సైమల్టేనియస్గా స్టేట్ గవర్నమెంట్ కూడా రిలీజ్ చేయాలనేటువంటి రూల్స్ని తీసుకురావడం, అలాగే 1961లో ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ని ఏర్పాటు చేయడమే కాకుండా దానికి ప్రధాన కార్యదర్శిగా వహించి దేశ స్థాయిలో కూడా మంచి నేతగా ఉద్యోగ నేతగా ఎదిగినటువంటి నాయకులు ఆమనిగంటి శ్రీరాములు. వారి వారసత్వంగా ఈరోజు వారి ఆశయాల మేరకు శ్రీ విద్యాసాగర్ గారు పనిచేస్తున్నారు. జేఏసీలని బలోపేతం చేస్తూ తాలూకా లెవెల్ వరకు, రూట్ లెవెల్ వరకు జేఏసీలని పునర్నిర్మాణం చేసుకుంటూ ఏపీ ఎన్జిఓ సంఘాన్ని, జేఏసీని ప్యారలల్గా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకెళ్తూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కృషి చేస్తున్నటువంటి వారి నాయకత్వంలో మేమంతా పనిచేస్తున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ ఆమనిగంటి శ్రీరాములు గారి 105వ జయంతి సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, తాలూకా కేంద్రాల్లో పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమం జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని గురించి మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆలపర్తి విద్యాసాగర్ గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ జె మాధవ గారి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా అనంతపురంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. శ్రీ ఆమనిగంటి శ్రీరాములు గారు స్థాపించిన ఈ సంఘము దాదాపు 75 సంవత్సరాలు సుదీర్ఘ చరిత్ర గల సంఘం. ఈ అసోసియేషన్లో మరి అనేక సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా అనంతపురం జిల్లాలో మరి ఆయన జయంతి సందర్భంగా జయంతి కార్యక్రమాన్ని పరిశీలించుకొని పెద్ద ఎత్తున కూడా భవిష్యత్తులో కూడా నిర్వహిస్తామని తెలియజేస్తూ, మరి ఈ ఆమనిగంటి శ్రీరాములు గారు ఏదైతే ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ స్థాపించారో ఆ అసోసియేషన్ని మన పెద్ద ఎత్తున ఈరోజు అనేక సమస్యలు హైదరాబాద్లో పరిష్కారం చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను.